కృష్ణుడు ఆఖరిసారిగా వేణుగానం ఎప్పుడు చేశాడో తెలుసా? బృందావనాన్ని విడిచిపెట్టి ద్వారకకు వెళ్లి కృష్ణుడు ఉంటాడు. కానీ బృందావనంలోనే కృష్ణుడు ఊహల్లో రాధారాణి తన జీవితం అంతా గడుపుతుంది. రాధాదేవి జీవితంలో ఆఖరి గడియలు వచ్చాయని ఒక్కసారి కృష్ణుడిని చూడాలని కుతూహలంతో ద్వారకకు వెళ్లి కృష్ణుడిని కలుస్తుంది. కొన్ని రోజులు కృష్ణుడికి సేవ చేసుకున్న తర్వాత ద్వారకని విడిచిపెట్టి రాధాదేవి వెళ్లిపోతుంది. రాధాదేవి దేహం విడిచే సమయం ఆసన్నమైందని తెలిసి కృష్ణుడు రాధని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా రాధ దగ్గరికి వెళ్లిన కృష్ణుడు, నీ కోసం ఆఖరిసారిగా ఏం చేయగలను రాధా అని అడుగుతాడు. అప్పుడు రాధ, నా కోసం ఒక్కసారి మధురమైన నీ వేణుగానాన్ని వినిపించవా కృష్ణ అని అడుగుతుంది. దాంతో కృష్ణుడు తన వేణువుని తీసి బృందావనంలో గడిపిన రోజులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలాగా మధురంగా గానం చేస్తూ ఉంటాడు. రాధాదేవి కన్నుమూసేంత వరకు ఆ గానం ఆపకుండా చేస్తూ ఉంటాడు. రాధ చనిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి ఇంకెప్పటికీ వేణువుని ముట్టుకోను అని నిర్ణయించుకొని కృష్ణుడు తన వేణువుని విరగ్గొట్టి పడేస్తాడు. రాధాకృష్ణుల ప్రేమ అంటే అలా ఉంటుంది. రాధాకృష్ణ ఫర్ ఎవర్ అని అందరూ కామెంట్ చేయండి. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.